79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రతి కళాశాల నుంచి విద్యార్థులు హర్ఘ తిరంగాలో భాగంగా హుస్సేన్ సాగర్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి తిరంగా జెండాతో ర్యాలీ రూపంలో రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో విద్యార్థులు విద్యార్థినులు ర్యాలీ రూపంలో నినాదాలతో ట్యాంక్ బండ్ నలుమూలల దేశభక్తిని చాటారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం బీజేపీ సీనియర్ లీడర్ గోపాల్ గౌడ్తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. రేపు 15 ఆగస్టు సందర్భంగా కూడా చాలా మంది కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అందరినీ కూడా ఇక్కడ అంబేద్కర్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం అంటే ఏంటి, అసలు 15th ఆగస్ట్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామన్న నేపథ్యంలోనే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ గురించి అయితే తీసుకొచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మనతో పాటు ఇక్కడ ఒక అన్న కూడా ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. భారత్ మాతాకి వందే మాతరం. ఈరోజు 14th ఆగస్ట్, రేపు 15th ఆగస్ట్, 15 ఆగస్టుని ఉద్దేశించేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే ఒక నినాదాన్ని అయితే నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఎన్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి కాలేజ్ నుంచి ప్రతి స్కూళ్ళ నుంచి స్వచ్ఛందంగా పిల్లలు వారి వారి పేరెంట్స్కి చెప్పేసి మేము నక్లెస్ రెడ్లో ఏదైతే జాతీయ జెండా ఎగరవేస్తున్నారో దాంట్లో మేము సైతం పాల్గొంటామని చెప్పేసి ప్రతి స్కూల్ నుంచి ప్రతి కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదొక జాతీయతని మనం చూపించుకోవడానికి మన భారతదేశ పౌరులాగా మన జాతీయ పతాకాన్ని హర్ ఘర్ తెలంగాణలో భాగంగా ప్రతి ఇంటిపైన ఎగరవేయాలని చెప్పేసి రాష్ట్ర నాయకులు ఇప్పటిదాకా కూడా పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరి చేతిలో జెండా తీసుకెళ్తున్నారు ఇంటికి. రేపు ఉదయం 6 గంటల నుంచి 7-8 గంటల లోపల ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగరవేయాలి, వారి కుటుంబ సభ్యులతో జాతీయ గీతం ఆలపించాలి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమంలో అందరం పాల్గొనడం జరిగింది. దీన్ని ఎందుకంటే గతంలో చూసినట్టయితే ఒక జాతీయ జెండా ఎగరేయాలన్నా జాతీయ గీతం పాడాలన్నా వెనకడిగేసేవాళ్ళు. ఈరోజు ప్రతి పౌరుడు భారతదేశంలో ఉండాలంటే జాతీయ గీతం పాడాల్సిందే, భారతదేశంలో ఉండాలంటే వందే మాత్రం అనాల్సిందే అనే నినాదం ప్రతి ఒక్కరి మధ్యలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఏ కులానికి మతానికి లేకుండా మనం భారతీయులం, మన ఇండియన్స్ అయ్యేటైతే మన చేతిలో జాతీయ పతాకం ఉండాల్సిందే అన్న ఏదైతే నిదానం నరేంద్ర మోడీ గారు ఇచ్చారో దాంట్లో భాగంగా హర్ ఘర్ తిరంగా యాత్ర ఈరోజు నక్సల్ రోడ్లో విజయవంతంగా పూర్తయిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీతో పాటు చాలా మంది లీడర్స్ కూడా వచ్చినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఎవరెవరు వచ్చారంటే ఇది ఎవరి పిలుపు మేరకు సెలబ్రేషన్ చేస్తున్నారు? ఈరోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఎన్ రామచంద్ర గారి నేతృత్వంలో హర్ ఘర్ తిరంగా ఒక కమిటీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో. వారందరి నేతృత్వంలో తీసుకున్నటువంటి కార్యక్రమం విజయవంతంగా సాగింది. ప్రతి ఒక్క పౌరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా వెహికల్స్ పైన కార్లలో వెళ్లే వాళ్ళు కూడా వచ్చేసి మేము సైతం పాల్గొంటామని చెప్పేసి మాకు జెండా ఇవ్వండి చెప్పి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ఎంతో సంతోషకరంగా ఉంది. నరేంద్ర మోడీ గారు ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ చూసినాం, మన ఇండియన్స్ ఎట్లుండాలి, అసలు మన భారతీయులను ఎట్లయితే ఇతర దేశాలు ఎట్లా గౌరవిస్తున్నారు. గతంలో చూసినట్టయితే ఒక కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు మన భారతదేశాన్ని ఎట్లా కించపరిచారు. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన గౌరవం ఎలా పెరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాటుకుంటున్నారు. ఇండియన్ అయినందుకు మేము ప్రౌడ్గా ఉన్నాము, భారతీయులు అయినందుకు ఎంతో ప్రౌడ్గా ఉన్నాము. ఇన్ని దేశాలలో మన దేశం కూడా అగ్రస్థానంలో నిలవబోతున్నది. రానున్న రోజుల్లో నెంబర్ 1 స్థానానికి రాబోతుంది అని చెప్పేసి ప్రతి పౌరులు రేపటి పౌరులు ఈ పిల్లలు అని చెప్పేసి నేను సగౌరవంగా తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఉండని రోజులు ఇలాంటి పౌరులు రేపటి దినానికి ఎక్కడో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. విదేశీయులే మన దేశాన్ని చూస్తున్నటువంటి తరుణం మనం ఈరోజు చూస్తున్నాం. దానికి కారణం ఏకైక వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ. ఇక్కడ నుంచి ఒక పిల్లలు అందరినీ తీసుకొని లెక్చరర్ కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో చెప్పి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు సుప్రియ. మేము కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. వీళ్ళందరూ మా స్టూడెంట్స్. నేటి బాలలే రేపటి పౌరులు అన్న కాన్సెప్ట్ని ప్రూవ్ చేయడానికి ఇక్కడ యూత్ బాగుంటేనే మన ఇండియా డెవలప్ అవుతుంది. సో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కాలేజెస్ తరఫు నుంచి కూడా స్టూడెంట్స్ని క్యాంపెయినింగ్కి పంపించడం, హర్ ఘర్ తిరంగా అని ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఎగరవేసి మన భారతీయుల గొప్పతనాన్ని చాటించాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చామండి. సుమారుగా చూస్తే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే ఓన్లీ మీ కాలేజ్ నుంచేనా, ఇతర వేరే కాలేజ్ నుంచి? చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చారండి. అంటే ఏమన్నా జస్ట్ అవేర్నెస్ కోసమేనా? అంటే పిల్లల్లో దేశభక్తిని ఇన్కల్కేట్ చేయాలి, వాళ్ళకి దేశం పట్ల రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేయాలి అన్న కాన్సెప్ట్ని ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళని తీసుకొని వచ్చామండి. సో చూసారు కదా, వాళ్ళైతే అవేర్నెస్ గురించి అయితే కంప్లీట్గా ప్రతి ఒక్కరికి దీని పట్ల ఒక అవగాహన అనేది రావాలని చెప్పి కూడా వాళ్ళైతే తీసుకురావడం జరిగింది. నాట్ ఓన్లీ 1 కాలేజ్, కంప్లీట్లీ మన హైదరాబాద్లో నియర్ బై లొకేషన్ ఉన్న అన్ని కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకొచ్చామని అయితే చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ మణికంఠతో భరత్, జెట్ న్యూస్, హైదరాబాద్.